నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ చీఫ్ నామినేషన్ వేసే ముందు రోడ్ షోలో పాల్గొన్న సోనియా ప్రియాంక ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ చుక్కకు దూరమైన మద్యం ప్రియులు దళారి చేతిలో మోసపోతున్న మామిడి రైతులు గిట్టుబాటు ధర లేకుండా అసోహపోతున్న మామిడి ఆసాములు రేపే మొదటి విడత సార్వత్రిక ఎన్నికలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అమేథీలో నామినేషన్లు దాఖలు చేశారు తల్లి సోనియా గాంధీ సోదరి ప్రియాంక బావ రాబర్ట్ వాద్రాతో కలిసి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా అమేథీలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు గాంధీల కుటుంబానికి కంచుకోట అమేథీలో రాహుల్ ఇప్పటికీ 3 సార్లు గెలుపొందారు నామినేషన్ వేసే ముందు రాహుల్ 3 కిలోమీటర్ల పరిధిలో సాగే రోడ్ షోలో పాల్గొన్నారు ఇక మరోవైపు అమేథీతో పాటు కేరళలోని వయోనాడ్లోని పోటీ చేస్తున్న రాహుల్ ఇప్పటికే అక్కడ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే అమేథీలో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో తలపడనున్నారు గత ఎన్నికల్లోనూ రాహుల్పై స్మృతి ఇరానీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఎండాకాలం వచ్చిందంటే పండ్లల్లో రారాజు మామిడి పండ్లు ఇక సీజన్ మొదలవుతుంది మామిడి పండ్ల ఇష్టపడిన వారంటూ ఎవరు కూడా ఉండరంటే అది అతిశయోక్తి కాదు అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ మామిడి పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు చేరుకుంటున్నాయి హైదరాబాద్లో చైతన్యపురిలో గల ఫ్రూట్ మార్కెట్లో ప్రతిరోజు ఉదయం వందల సంఖ్యలో వాహనాల ద్వారా మామిడి పండ్లు వస్తున్నాయి ఈ మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్ ద్వారా పండిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని గతంలో రాష్ట్ర హైకోర్టు ఈ కాల్షియం కార్బైడ్ ద్వారా పండించే విధానాన్ని నిషేధించింది ఇప్పటికీ వ్యాపారులు ఈ విధానం ద్వారానే పండ్లను మాగిస్తూ వ్యాపారం చేస్తున్నారు ఇక రైతులు పండించిన మామిడి పండ్లను గడ్డెన్నారం పండ్ల మార్కెట్ నుంచి తీసుకువచ్చినప్పటికీ రైతులకు సరైన ధర చెల్లించకుండా ఇక దళారులు అధిక ధర విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు అటు రైతులు ఇటు వినియోగదారులు ఇద్దరు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మధ్య దళారుల చేత మోసపోతున్నారు స్వచ్ఛందంగా రైతులే వ్యాపారం చేసుకోవడం కోసం ప్రభుత్వం ఈ పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేసినప్పటికీ దళారులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను మోసం చేస్తున్నారు అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్న దళారులను మాత్రం అరికట్టలేకపోతున్నారు ఏదేమైనప్పటికీ నగర వినియోగదారుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి అనేక రకాల మామిడి పండ్లు గడ్డెన్నారం పండ్ల మార్కెట్లో లభించడంతో వినియోగదారులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది మామిడిని? ఆంధ్ర నుంచి అండి. ఆంధ్ర నుంచి తీసుకొచ్చాం. ఆంధ్రాలో ఎక్కడ? మన సత్తపల్లి మండలం అండి, సత్తపల్లి దగ్గర అవతల తీసుకొచ్చామండి. ఇక్కడికి వస్తే బోర్డు ఖర్చులు అయినాయి. ఒక కిరాయి 9,000 10,000 అంటున్నారు. ఇక్కడికి వస్తే 2,500 250 300 అంటున్నారు. ఛార్జీలు కూడా లేవండి, డబ్బులు మాకు తేలిగి వచ్చి ఇప్పుడు ఖర్చులు కూడా వీళ్ళు ఇస్తేనే మేము వెళ్ళి తడుకున్నామండి. అసలు ఎందుకు ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది మాకు. మీరు ఎన్ని టన్నులు తీసుకురావడం జరిగింది? మేము 70 ట్రైలు తెచ్చివ్వండి. ట్రైలు బాక్సులు 70 బాక్సులు తెచ్చివ్వండి. 250 300 వేస్తున్నారండి బాక్సులు. ఇప్పుడు మీరు పంట ఆసామియా? మీరు పంట మేము ఆసామండి. మేము 5 ఎకరాలు వేసివ్వండి. ఒకటే బంగినపల్లి ఒకటేనండి. బంగినపల్లి ఒకటే. బాగా లాస్ అండి, బాగా లాస్. ఒక మాదిరి కాదండి, అనుకోకుండా కోసుకొచ్చింది. దేశమంతా అయిపోయింది. ఇప్పుడు ఆడ కింద పోసిన చోట్లేదు. వాళ్ళు ఇట్లా వచ్చినట్టు అడిగేస్తున్నారు. అడిగిన కాడికి ఇచ్చి వెళ్ళిపోతున్నాం. ఇక మేము ఛార్జీలు వచ్చినా చాలండి, కోసుకొచ్చాక తప్పదుగా. ఇక అడిగిన కాడికి ఇచ్చేయటం, ఛార్జీలు కూడా వస్తే చాలని వెళ్ళిపోతున్నాం. ఇక అట్లా అయిపోతుంది రైతు సమస్య. ఫైనల్ ఏం గిట్టుబాటు గురించి ఏమి లేదండి. రైతు గిట్టుబాటు ధరలు అసలు అనేది ఏమీ లేవండి. అసలు ఇక ఇలా ఛార్జీలు తీసుకొని వెళ్ళిపోవటం మేము భోంచేసి ఇక మొత్తం ఒక వదిలిపెట్టేయకండి. పెట్టుబడి రైతులు కల్పిస్తేనే కానీ కోత కూళ్ళు కిరాయిలు మందు కొట్టుళ్ళు ఇవన్నీ బోర్డు ఖర్చులండి. అసలు మళ్ళీ మేము టోల్ గేట్లు కట్టుకుని రావటం, ఈ కిరాయిలు, డ్రైవర్ భోజనాలు, ఇవన్నీ మా వ్యవస్థ మొత్తం దానికే సరిపోవట్లేదు అసలు. ఇవన్నీ
మేము ఎకరానికి 30,000 40,000 పెడుతున్నామండి తోటలకి. ఆకుల మీద కొంటున్నాం. అవి కొన్ని పోతున్నాయి, కొన్ని కాసినాట్లకేమో ధరలు ఏమి లేవు. ఇక్కడికి వస్తే 250 300 అట్లా అడుగుతున్నారు. ఇట్లా 250 బాగుంటే 300 అన్నారు. ఇక ఇట్లా జరుగుతుందండి. 250 300 చెప్తున్నాం కానీ ట్రై బాగుంటే 500 రాస్తున్నారు. క్వాలిటీని బట్టి జరుగుతుంది. 1000 రూపాయలు పడితే మేము కథ అంత రైతులు కథ. అంటే మీరు కావాలని అడగట్లేదు, సో మాకు ఇట్లా రేటు పెట్టనని చెప్పేసి మీరేం అడగడం లేదా? అడిగితే మరి కాయలు ఎక్కువ వచ్చినాయి, కాయలు బాగలేదు, శుభ్రంగా లేవు అని చెప్పి ఏదో ఒకటి చెప్పి పంపించేస్తున్నారు. దీన్ని బట్టి షేట్ నేను ఏమడిగానా అని షేట్ గారు అన్నారు. దానికి మనం ఏం చేయగలం? తీసుకెళ్ళలేం, ఎక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళలేంగా. ఏదో తులంగా పొలానికి ఇచ్చి ఏదో రకంగా వెళ్ళిపోవాలి. దాన్ని బట్టి వాళ్ళకి అప్ చెప్పేస్తాను. మీరు ఎంత రాస్తారో రాయమంటున్నాం. కొన్న ట్రావెలింగు అన్నీ చెప్పినాం, తీసుకొచ్చినాయి అన్నీ కోతకూలు చెప్తే మీకు ఇంకెంత పోతున్నాయి వాళ్ళే చెప్తున్నారు. ఇట్లాంటి కాయలు మళ్ళీ తీసుకురావద్దని వాళ్ళే అంటున్నారు. సో మీరు తీసుకొచ్చిన వ్యాన్లకి అక్కడ నుంచి రావడానికి అంటే మీకు ట్రావెల్కి వచ్చేసి మీకు ఇక్కడ రావడానికి ఎంత ఖర్చు పడి? ఒక బులోరాకు వచ్చి 10,000 రూపాయలు, కోసిన వాళ్ళు 10,000 రూపాయలు, మాకు వచ్చే 15,000 రాసిండు. మళ్ళీ అందుట్లో అమ్మాలి పోతే ఇంకేమన్నా 10,000 ఉంటాయి. మళ్ళీ కూలి వాళ్ళకి మేమే పెట్టుకోవాలి. ఇంటికి వెళ్ళిన కానీ పరిస్థితి ఏముంది? ఇలా అయిపోయింది వ్యవస్థ. 1000 రూపాయలు పడితే కానీ మాకేం గిట్టుబాటు ధర ఇది పడితే కథ తెలవకుండా మైండ్ లేకుండా ఉన్నామండి రైతులు. అట్లా ఉందండి రైతు సమస్య. ప్రతి సంవత్సరం తీసుకొస్తారా ఈ మార్కెట్? చేస్తున్నామండి, తీసుకొస్తామండి. ఎన్ని సంవత్సరం నుంచి రావడం జరుగుతుంది? మీరు ఎట్లండి మామిడి ఎన్ని సంవత్సరం నుంచి మీరు ఇక్కడికి సరఫరా చేయడం జరుగుతుంది? 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇట్లా జరుగుతుందండి. 10 సంవత్సరాలు చేసేవాళ్ళు ఉండాలి, మేము 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 2-3 సంవత్సరాలు కూడా మాకు గిట్టుబాటు ధర ఏమి ఉండటం అనిపించలేదండి. ఏదండి ఎట్టే ఇక ఆదాయం అంటే ఎట్లా వస్తుంది పోతుంది, వచ్చినాడు వస్తుంది, పోయినాడు పోతుంది. ఇక అంతే. గతం కంటే ఈసారి అంటే పోయినసారి కంటే ఈసారి అసలు మామిడి పంట అనేది ఏ విధంగా ఉంది? ఏ విధంగా పోయినసారి కంటే ఈసారి పోయినసారితో పోలిస్తే ఈసారి కూడా అదే విధంగా ఉంది. కానీ రేట్స్ పోయినసారి చాలా బాగుండేది, ఈసారి చాలా తక్కువగా ఉన్నాయి రేట్స్. సో రైతుకు ఎటువంటి అంటే పెట్టుబడి కూడా వెళ్ళని పరిస్థితిలో ఇప్పుడు ఉంది. సో 1-2 క్వాలిటీ ఉన్న వాటికి మాత్రం రేట్స్ ఉన్నాయి, కానీ మిగతా వాటి రేట్లు లేకుండా చేయడం జరిగింది ఈ మార్కెట్లో. సో కాబట్టి రైతుకు ఏమాత్రమో గిట్టుబాటు కాదు సార్, చాలా ఇబ్బందులు ఉంది రైతు. సో ఖర్చులు పెట్టుకోలేని స్థితిలో ఉన్నాడు రైతు. సో గతం కంటే అంటే పోయినసారి కంటే ఈసారి మామిడి వ్యాపారం అన్నది ఏ విధంగా ఉంటుంది? పోయినసారి రేట్స్ మంచిగా ఉండే, రైతుకు చాలా బెనిఫిట్ ఉండేది. ఈసారి రేట్స్ చాలా డౌన్ అయినాయి. ఈ పేటలోని ఫ్రూట్ మార్కెట్లో ఉన్నాం. ఈ ఫ్రూట్ మార్కెట్ అంతా కూడా మామిడి పళ్ళతో నిండిపోయి ఉంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి సీజన్, బెంగినిపల్లి కానీ లేకుంటే రుచులు అని చెప్పేసి రకరకాల మామిడి పండ్లు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కొత్తపేటలోని ఫ్రూట్ మార్కెట్ చూసినట్టయితే ఏ సీజన్లో వచ్చే పండ్లు ఏవైతే ఉన్నాయో ఆ పండ్లన్నీ కూడా ఆ మార్కెట్ మొత్తం ఆ పండ్లతో మార్కెట్ అంతా నిండిపోయి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎండాకాలం వచ్చిందంటే సాధారణంగా మామిడి పళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు అంతా మామిడి పళ్ళతోటి నిండిపోయి ఉంది. కానీ ఇక్కడికి వస్తున్న మామిడి పండ్లన్నీ కూడా మనకు ఆంధ్ర నుంచి తీసుకొస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్ర నుంచి ఇక్కడ తీసుకొచ్చిన ఆసాములందరూ కూడా గతంతో పోలిస్తే ఇప్పటికీ మామిడి అనేది చాలా నష్టంలో కూడుకుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ట్రాలీకి అక్కడ నుంచి ఆ ట్రాలీలలో కానీ లేకుంటే డీసీఎంలలో లారీలో తీసుకొస్తున్న కొద్దీ వాళ్ళకి అక్కడ 9,000 10,000 గిట్టుబాటు ధర అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు 2,000కి 1,500కి ఒక ట్రే కొనడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ యొక్క బాధలు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా అమౌంట్ ఛార్జీలతో పోతే కేవలం మాకు మిగిలేది ఆ ఖర్చులకు కూడా సరిపోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు వెల్లడించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే వాళ్ళు తీసుకొచ్చిన పండ్లు ఏవైతే ఉన్నామో ఆ పండ్లను ఒక గిట్టుబాటును బట్టి అంటే ఆ పండు ఒక క్వాలిటీ బట్టి అంటే పండ్లు మంచిగా ఉన్న పండుని చూసి ఒక మంచి ధర పలకడం, లేదంటే కొంచెం దెబ్బతిన్న పండ్లను చూసి వాటికి ఒక ధర అని చెప్పి ఇలా పండ్ల రకంగా ధరను కట్టి చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మాకు అసలు గిట్టుబాటు ధర లేక కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే మేము ఆంధ్ర నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ కనీసం వెళ్ళడానికి మాకు ఛార్జీలు కూడా మాకు లేని పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు వెల్లడించడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ చిన్నతో రంజిత్, చూస్తూనే ఉండండి V3 న్యూస్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం,
భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఏపీ తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం 2 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ఏర్పాట్లో బిజీ అయ్యింది ఇక ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో మందును బంద్ చేయాలని నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు మందు షాపులన్నీ కూడా మూసివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం అందితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఓటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఈ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చేయాలని హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం పోలింగ్ ముగిసే సమయం సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని కూడా హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. 5 అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడటం ఇక నిషేధమని చెప్పారు. అయితే ఏపీ పోలీసులు కూడా 144 సెక్షన్ విధించారు. మందు షాపుల్ని 3 రోజుల పాటు మూసివేయించారు. మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. కళ్ళు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మిలిటరీ క్యాంపెయిన్లు మంగళవారం ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక పోలింగ్ ఏర్పాట్లలో బిజీ అయ్యింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో మందును బంద్ చేయాలని నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు మందు షాపులన్నీ మూసివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం అందితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఓటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటా అన్నారు. ఈ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చేయాలని హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం పోలింగ్ ముగిసే సమయం సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని కూడా హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. 5 అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడటం కూడా నిషేధమని చెప్పారు. అయితే ఏపీ పోలీసులు కూడా 144 సెక్షన్ విధించారు. మందు షాపుల్ని 3 రోజుల పాటు మూసివేయించారు. మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. కళ్ళు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, మిలిటరీ క్యాంటీన్లన్నీ మంగళవారం ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదని కూడా స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచ కాల్చరాదని, పరిమితికి మించి శబ్దం చేసే వారిపైన చర్యలుంటాయని కూడా అన్నారు. ఆంక్షలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు అధికారులు.
రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ పరిధిలో గల ఎన్నికల కేంద్రాలకు తరలించడానికి ఈవీఎంలు, వీవీప్యాట్ పరికరాలు మరియు ఇతర సామగ్రితో ఎన్నికల సిబ్బంది ఎన్నికల కేంద్రాలకు చేరుకున్నారు. స్థానిక సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుంచి సిబ్బందికి, అధికారులకు తమకు కేటాయించిన ఎన్నికల కేంద్రానికి చేరుకున్నారు. గతంలో జరిగిన 1-2 తప్పిదాలను సరిచేస్తూ ఈసారి అధికారులు సిబ్బందికి తగిన సూచన సలహాలు ఇచ్చారు. కాగా శాంతి భద్రతల కొరకై పోలీసులు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. తగిన సిబ్బంది కొరకు ఇతర రాష్ట్రాల నుంచి పారామిలిటరీ దళాలను సైతం అదనంగా రప్పించుకుంటూనే ఓటర్లు నిర్భయంగా ఓటు వేయడానికి అనుకూల వాతావరణాన్ని ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. మీరు ఎక్కడ ఉన్నారు?
ఫామ్ తీసుకొని రమ్మని ఫామ్ చూపించాక లోపల తెలుస్తాం, అంతవరదాకా లోపల చూపించాం. మీకు ఫోన్లో ఉన్నా సరే చూపించాడు. అదేమన్నా ఉంటే నీవే రెస్పాన్స్. బాబు ఎక్కడమ్మా సార్ ఓటు వేసేందుకు తమ గ్రామాలకు వెళ్లి వచ్చేవారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ విజయవాడ మధ్య ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్టు డిఆర్ఎం ధనంజయులు తెలిపారు. సాధారణ బోగీలతో నడిచే జనసాధారణ రైళ్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఈ రైలు బయలుదేరుతాయి. విజయవాడ నుంచి రాత్రి 8 గంటల 25 నిమిషాలకు ఈ రైలు తిరిగి బయలుదేరి సికింద్రాబాద్ వస్తాయి. కాగా ఎల్లుండి రాత్రి 7:30 గంటలకు నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ నడపనుంది. ప్రత్యేక రైల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్నట్లు కూడా తెలిపింది. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన అందుగుల ముత్యాలు అంజలంల కుమార్తె 18 సంవత్సరాల శిరీష్ దారుణ హత్యకు గురైంది. వేసవి కాలం కావడంతో ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న సమయం గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో తలపై దాడి చేయడంతో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. దాడి చేసింది ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పతంగి టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గురువారం పోలింగ్ ఉండడంతో ఏపీ తెలంగాణకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సొంతూళ్లకు క్యూ కట్టారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే పతంగి వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా రద్దీ పెరిగింది. 5 కిలోమీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేరకు బారులు తీరడంతో ఈ ఉదయం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రయాణికులు టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టోల్ ప్లాజా గేట్లను ధ్వంసం చేశారు. అక్కడున్న సిబ్బంది వారిని అడ్డుకోలేకపోయారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ప్లాజాలో అన్ని గేట్లు ధ్వంసమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాల్ని క్లియరెన్స్ చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో టోల్ ప్లాజాను ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ చీఫ్. నామినేషన్ వేసే ముందు రోడ్ షోలో పాల్గొన్న సోనియా, ప్రియాంక. ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్. చుక్కకు దూరమైన మద్యం ప్రియులు. దళారి చేతిలో మోసపోతున్న మామిడి రైతులు. గిట్టుబాటు ధర లేకుండా అసోహపోతున్న మామిడి ఆసాములు. రేపే మొదటి విడత సార్వత్రిక ఎన్నికలు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ.